ధనుస్సు రాశి. ధనుర్రాశి వారికి ఏప్రిల్ 26 ఆదివారం నుంచి మే 2వ తేదీ శనివారం వరకు ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. ధనుసు రాశి వారికి అయితే గనక ఇంచుమించుగా 65% మంచి ఫలితాలు ఉన్నాయి. 35% ఎంతో కొంత వ్యతిరేక ఫలితాలైతే ఉన్నాయి. ముందుగా అనుకూల ఫలితాలు కనుక చూసినట్టయితే గనక కొత్త కొత్త అవకాశాలు మీకు అందటం అనేదైతే కనిపిస్తుంది. ఏదైనా సరే ఒక స్త్రీ రూపంలో కానీ, అంటే స్త్రీలకి పురుషుల రూపంలో, పురుషులకి స్త్రీల రూపంలో చాలా చక్కటి ఊరట లభించడానికి ఒక మంచి అవకాశం వారి ద్వారా వీరికి హస్తగతం అవడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తర్వాత వచ్చిన అవకాశాలు మరి వీళ్ళు సద్వినియోగం చేసుకుంటారా లేదా అంటే మాత్రం ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవటం అనేది అయితే ఉంటుంది. కీర్తి ప్రతిష్టలకి ఎక్కడా కూడా భంగం వాటిల్లే పరిస్థితి అయితే లేదు. అయితే ఆర్థికంగా మరీ చెప్పుకోదగినట్టు మనం పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేసినప్పటికీ కూడా కీర్తి అనేది అధికంగా ఉన్నప్పటికీ కూడా అదే స్థాయిలో ఆదాయం మాత్రం పెద్దగా కనపట్టలేదు. కనుక కేవలం ఇతరుల యొక్క ప్రశంసలతోనే మీకు ఈ వారం అంతా కూడా కడుపు నింపుతుంది తప్ప మరీ ఆర్థికంగా పెద్ద పెద్ద సంతృప్తి అయితే కనుక ఈ వారం మీకు ఉండదు. ఇక కొత్తగా ఎవరైనా సరే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నట్టయితే కనుక ఈ వారం వారికి యోగ్యదాయకంగానే ఉంటుందని చెప్పచ్చు. అలాగే ఉన్న చోట కాకుండా వేరే చోట ప్రయత్నించినట్టయితే కనుక మరింత తొందరగా ఉద్యోగం రావడానికి కూడా ధనుర్రాశి వారికి ఈ వారం ఉంటుంది. ఇక భార్యాభర్తల మధ్య మరీ చెప్పుకోదగిన విభేదాలు అయితే ఏమి ఉండవు. తాత్కాలికంగా ఏవైనా సరే ఇద్దరి మధ్య వాదాలు చిగురించినప్పటికీ కూడా మళ్ళీ తొందరగానే అవి ఆగిపోవడానికి అయితే కనుక అవకాశం ఎక్కువగానే కనిపిస్తుంది. మరి కొత్తగా వివాహం కావాల్సిన వారి పరిస్థితి ఎలా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక వారి ప్రయత్నాలు పెద్దగా ఫలించే అవకాశాలు అయితే కనిపించడం లేదు. కాస్తో కూస్తో ఏదైనా సరే కొంత నోరు తీపి చేసుకునే పరిస్థితి అయితే కనుక పూర్వాషాఢ నక్షత్రం వారికి అయితే కనుక ఉండొచ్చు. ఇక పూర్వాషాఢ నక్షత్రం వారు అంటే పెళ్లి కోసం ఎవరైనా సరే ఉంటే ఆ రకంగా పూర్వాషాఢ నక్షత్రం వారికి మంచిది. లేదా పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించి వారి పిల్లలు ఎవరైనా సరే పెళ్లి కోసం ఉంటే వారికి మంచిది. కానీ వ్యక్తిగతంగా పూర్వాషాఢ నక్షత్రం వారికి మరి మూలా నక్షత్రం వారికి ఆరోగ్య విషయంలో ఎంతో కొంత జాగ్రత్త అవసరం. మనం ఏదైతే 35% వ్యతిరేక ఫలితాలని చెప్పామో ఆ వ్యతిరేక ఫలితాల్లో వీరికి నియంత్రణ లేని, అంటే ఏదైనా సరే ఒక షుగర్ ఉన్నా లేదా బీపీ ఉన్నా ఇలా నియంత్రణ చేసుకోవాల్సిన దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటి వల్ల ఏవైనా సరే సమస్యలు పెరిగే సూచనలు అయితే కనుక ఈ 30%లో ఉంటాయి. అంతేకాకుండా ఇతరులతో ఏదైనా సరే మాట పట్టింపులు రావటం, ఎంత జాగ్రత్తగా మనం అచితూచి మాట్లాడినప్పటికీ కూడా ఎక్కడో అక్కడ ఎవరో ఒకళ్ళ యొక్క కోపానికి కానీ మరి వేళాకోళాలకి కానీ మాట విసిరే వాటికి కానీ మనం ఆ రకంగా బలవటం అనేది అయితే కనుక ఈ వారం ఎక్కువగా కనిపిస్తుంది. కనుక ఆయా విషయాల్లో ఎంతో కొంత మనం ఆవేశాన్ని అదుపులో చేసుకుని, అంటే అవతల వాళ్ళని మనం ఎంత ఉక్రోషపరిచినా లేదా రెచ్చగొట్టినా మనం సంయమనాన్ని కొంతవరకు శాంతిని ప్రదర్శించవలసిన అవసరమైతే కనుక ఈ వారం ధనుర్రాశి వారికి ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఎవరైనా ఇప్పటికే ఏదైనా సరే విదేశాల్లో కనుక ఉంటే కనుక వారికి ఈ వారం కొంతవరకు యోగ్యదాయకంగానే ఉంటుందని కూడా చెప్పచ్చు. అలాగే మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికి కూడా ఈ వారం ఎంతో కొంత ఆదాయం పెరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఎవరైతే మరి ఐటీ రంగంలో ఉన్నారో, తర్వాత మరి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారో వారికి ఏవైనా సరే ఆకస్మికంగా చికాకులు ఎదురయ్యే పరిస్థితి కనుక ఈ వారం ఎక్కువగా కనిపిస్తున్నాయి. కనుక వృత్తి ఉద్యోగ నిర్వహణలో అలక్ష్యం అనేది పనికిరాదు. మొత్తం మీద చూసుకున్నట్టయితే కనుక మరింత మంచి జరగడానికి ధనుర్రాశి వారు ఈ వారం అంతా కూడా ఎక్కువగా వెంకటేశ్వర స్వామిని పూజించినట్టయితే కనుక ఉత్తమ ఫలితాలు రావడానికి ఉంటుంది. అలాగే ప్రతిరోజు కూడా మరి అవకాశం ఉంటే వెంకటేశ్వర స్వామి దగ్గర 5 ఒత్తులతో దీపం పెట్టినట్టయితే కనుక ఈ ఎంతో కొంత ఊరట లభించడానికి కూడా ఉంటుంది.